ఇంటర్నెట్ను షేక్ చేస్తున్న సెన్సేషనల్ టాపిక్ యంగ్ టైగర్ ఎన్టీఆర్ బర్త్డే సందర్భంగా వచ్చిన #ఎన్టీఆర్ నీల్ అదేనండి డ్రాగన్ ఫస్ట్ గ్లింప్స్. ఏకంగా 4 నిమిషాల 28 సెకండ్ల పాటు సాగిన ఈ హై వోల్టేజ్ యాక్షన్ ట్రీట్ గురించి ఇప్పుడు మనం ఒక డీప్ డైవ్ వేద్దాం. అసలు అంచనాలను అమాంతం పెంచేసిన ఈ గ్లింప్స్లో ఏముందో చూద్దామా. నిద్రపోయేటప్పుడు కలల్లో మనం చంపిన వాళ్ల మొహాలు రావు, బ్రతికి ఉన్నవాళ్లవే వస్తాయి. ఈ ఒక్క పవర్ఫుల్ డైలాగ్ చాలు కదా. ఆ డీప్ బేస్ వాయిస్తో ఎన్టీఆర్ చెప్పిన విధానం ఆ డార్క్ అండ్ గ్రిటీ అట్మాస్ఫియర్ను ఒక్కసారిగా ఎస్టాబ్లిష్ చేసేసింది. డైరెక్టర్ ఉద్దేశమేంటో ఇక్కడే క్లియర్గా అర్థమైపోతుంది. ఇక వెంటనే వచ్చే మరో డైలాగ్, పొరపాటున కూడా నా కలలోకి రావద్దని సలహా ఇస్తున్నాను. వింటుంటేనే గూజ్బంప్స్ వస్తున్నాయి కదా. ఇక్కడ ఇంకో క్రేజీ విషయమేంటంటే కన్నడ వర్షన్లో కూడా ఎన్టీఆర్ స్వయంగా ఈ డైలాగ్స్ను పర్ఫెక్ట్గా డబ్బింగ్ చెప్పారు. ఆ వాయిస్ మాడ్యులేషన్ ఎక్కడలేని క్యూరియాసిటీని పెంచేస్తోంది. ది 1967 ఓపియం ఎంపైర్. సాధారణంగా ప్రశాంత్ నీల్ అంటేనే హీరో ఎలివేషన్స్, కానీ ఈసారి ఆయన ఒక భారీ చారిత్రక నేపథ్యాన్ని ఎంచుకున్నారు. అదే ఆఫ్ఘాన్ ట్రేడింగ్ కంపెనీ. 1967 నాటి ఇంటర్నేషనల్ ఇల్లీగల్ ఓపియం అంటే నల్లమందు ట్రేడ్కి ఇది కేంద్రబిందువు. ఈ డార్క్ అండర్గ్రౌండ్ సామ్రాజ్యాన్ని ఎంత డీటెయిల్డ్గా క్రియేట్ చేశారో ఇక్కడ స్పష్టంగా కనిపిస్తోంది. ఇక ప్రాజెక్ట్ స్కేల్ చూస్తే మాత్రం మైండ్ బ్లాంక్ అవ్వాల్సిందే. బాలీవుడ్ స్టార్ అనిల్ కపూర్, రుక్మిణి వసంత్, బిజు మేనన్, అలాగే ఖుష్బూ సుందర్ లాంటి పవర్ హౌస్ యాక్టర్స్ అందరూ ఈ పాన్ ఇండియన్ సెటప్లో భాగమయ్యారు. ఇందులో ముఖ్యంగా అనిల్ కపూర్ ఎంట్రీ అదిరిపోయింది. ఆయన నార్కోటిక్స్ బ్యూరో చీఫ్ రఘువీర్ రాథోడ్గా కనిపిస్తున్నారు. ఒకవైపు పవర్ఫుల్ మాఫియా, మరోవైపు లా అండ్ ఆర్డర్. ఈ అల్టిమేట్ క్లాష్ ఎలా ఉండబోతోందో ఊహించుకుంటేనే ఎగ్జైటింగ్గా ఉంది. ది రైజ్ ఆఫ్ లూగర్. ఎన్టీఆర్ నెవర్ బిఫోర్ అవతార్. చేతిలో రక్తమంటిన కత్తి పట్టుకుని శవాల కుప్పపై నిలబడిన ఈ క్యారెక్టర్ పేరే లూగర్. ఇది పూర్తిగా గ్రే షేడ్స్ అంటే కాస్త నెగటివ్ టచ్ ఉన్న క్యారెక్టర్ అని కన్ఫర్మ్ అయిపోయింది. ఆ రగ్గర్డ్, బ్లడ్ సోక్డ్ వైల్డ్ లుక్ చూసి అభిమానులు ఒక రేంజ్లో సంబరాలు చేసుకుంటున్నారు. అయితే కేవలం పాజిటివ్స్ మాత్రమే కాదు, విమర్శకులు ఏమంటున్నారో కూడా బ్యాలెన్స్డ్గా విశ్లేషించాలి. ఈ సినిమాటిక్ హైస్, అలాగే క్రిటికల్ రియాలిటీస్ రెండింటినీ ఇప్పుడొకసారి అనలైజ్ చేద్దాం. ముందుగా టెక్నికల్ అంశాల గురించే మాట్లాడుకోవాలి. రవి బస్రూర్ ఇచ్చిన థంపింగ్ బ్యాక్గ్రౌండ్ స్కోర్, భువన్ గౌడ తీసిన నైట్ షాట్స్, సినిమాటోగ్రఫీ, వావ్! ఆ డార్క్ మూడ్ క్రియేట్ చేయడంలో ఈ టెక్నికల్ టీం 100% సక్సెస్ అయ్యారని రివ్యూవర్స్ కూడా గట్టిగా మెచ్చుకుంటున్నారు. ది డార్క్ టెంప్లేట్ క్రిటిసిజం. ఇక్కడే ఒక చిన్న కంప్లైంట్ వినిపిస్తుంది. ఈ విజువల్స్, ఆ డార్క్ కలర్ గ్రేడింగ్, పొగలు కమ్ముకున్న యాక్షన్ బ్లాక్స్ అన్నీ చూస్తుంటే మళ్లీ కేజీఎఫ్, సలార్ సినిమాలను చూస్తున్నామా అన్న ఫీలింగ్ కలుగుతోందని కొందరు అంటున్నారు. ప్రశాంత్ నీల్ మళ్లీ కొత్తదనం చూపించకుండా తన పాత టెంప్లేట్ని రిపీట్ చేస్తున్నారనేది ఇక్కడ ప్రధాన విమర్శ. ఇంకో ఇంట్రెస్టింగ్ పాయింట్ ఏంటంటే గ్లింప్స్ స్టార్టింగ్లో ఆ హిస్టారికల్ వరల్డ్ని చూపించినప్పుడు విజువల్స్ కాస్త ఏఐ జనరేటెడ్ లాగా అనిపించాయి. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వాడటం వల్ల ఆ పర్టిక్యులర్ సీన్స్లో క్వాలిటీ కొంచెం తగ్గినట్లుగా అభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. ఇక ఏకంగా 4.5 నిమిషాల గ్లింప్స్లో మెయిన్ స్టార్ ఎన్టీఆర్ కనిపించింది కేవలం ఆఖరి 20 సెకండ్లు మాత్రమే. వరల్డ్ బిల్డింగ్ కోసమే ఎక్కువ టైం తీసుకుని అసలు హీరోని చాలా తక్కువసేపు చూపించడం వల్ల ఫ్యాన్స్ కాస్త డిసప్పాయింట్ అయ్యారు. ఆ 20 సెకండ్ల కోసమే అంతసేపు ఎదురుచూడటం కొద్దిగా ఫ్రస్ట్రేషన్ తెప్పించింది. ది అల్టిమేట్ వర్డిక్ట్. ఫైనల్గా చెప్పాలంటే ప్రశాంత్ నీల్ మార్క్ డార్క్ యాక్షన్ డ్రామాకు ఎన్టీఆర్ అన్మ్యాచ్డ్ వైల్డ్ ఎనర్జీ పర్ఫెక్ట్గా సింక్ అయింది. సినిమా రిలీజ్ అయ్యాక థియేటర్లలో బాక్సాఫీస్ రికార్డులు బద్దలవటం గ్యారంటీ అని ట్రేడ్ వర్గాలు బలంగా నమ్ముతున్నాయి. కానీ ఇక్కడే ఒక పెద్ద ట్విస్ట్. 2027. అవును, ఈ సినిమా కోసం జూన్ 11, 2027 వరకు మనం ఆగాల్సిందే. అంటే ఏకంగా 3 ఏళ్ల లాంగ్ వెయిటింగ్ అనమాట. బహుశా ఈ గ్యాప్ ఉండటం వల్లేమో దర్శకుడు ముందుగా ఈ భారీ ప్రపంచాన్ని మన మైండ్లో ఫిక్స్ చేయాలని ఇంత డీటెయిల్డ్గా చూపించారు.